నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇప్పుడు మనతో పాటు 10 పీజీలు 6 డిగ్రీలు 2 పీహెచ్డీలు బనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగరవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నీస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 19 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్స్ సాధించేందుకు గాను 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్ ట్రైమ్ మెంబర్గా అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు. ఆయన 3 ప్రొఫెషనల్ కోర్సును అందిస్తున్నారు. మొదటిది 100% ప్లేస్మెంట్స్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్, రెండోది వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి BBA EDP విత్ క్యాట్ కోచింగ్, మూడోది వరల్డ్స్ ఫస్ట్ యూనిక్ జూనియర్ కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ MEC CEC విత్ EDP క్యాట్ అండ్ శాప్ కోర్సులు అందిస్తున్నారు. ఆయనే నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. ఓకే సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఇటువైపు వెళ్లకుండా ఎక్కువ మంది ఆలోచించి మరి ఈ కోర్స్ చేయకూడదు, అందరు రెగ్యులర్ అయిపోతుంది. ఇంజనీరింగ్ కూడా బిజినెస్ మేనేజ్మెంట్ లేదంటే హోటల్ మేనేజ్మెంట్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. దీనికి 100% ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? అవునండి. ముందుగా మన V6 ప్రేక్షకులకు, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి గ్రేట్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము మరి డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఏ కోర్సులు అందిస్తున్నారు, మరి దానికి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎలా ఉంటున్నాయి, ఫీజు డీటెయిల్స్ ఏంటి, ఏవే సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఎలాంటి జాబ్స్ ఉంటాయి, దాని గురించి తెలుసుకుందాం. రెండవది వచ్చేసరికి మనకు ఐక్రియేట్ బిజినెస్ స్కూలు, ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఏ కోర్సు అందిస్తున్నారు, దాని యొక్క మరి డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మీరు నాతో మాట్లాడాలన్నా, ఈ కోర్సును తెలుసుకోవాలని కూడా మనకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నవి. 9666365365 ఏమో హోటల్ మేనేజ్మెంట్ గురించి డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి గారు మీకు ఆన్సర్ చేస్తారు రాత్రి 8 వరకు. అలాగనే 8121247247కి ఫోన్ చేసినట్టయితే స్వాతి గారు అండ్ శ్రావణి గారు మీకు దానికి ఆన్సర్ చేస్తారు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే. ఇప్పుడు ముందుగా ఈ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ మనం ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పెట్టి 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 16 ఇయర్స్ అడుగు పెట్టినాము. తర్వాత డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ పెట్టి కూడా 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మన దగ్గర చదివిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 25 కంట్రీస్లో మరి వెల్ సెటిల్ అయ్యారు. అయితే మన దగ్గర డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మరి ఏ కోర్సులు అందిస్తున్నారు అనేది ముందుగా చెప్పుకుందాము. డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ కోర్సు 5 ఇయర్స్ కోర్సు అందిస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 3 ఇయర్స్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అందిస్తూ ఉన్నాం. అయితే మరి ఇంటర్మీడియట్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 5 ఇయర్స్ కోర్సు ఇంటిగ్రేటెడ్ అంటున్నారు సార్, ఎలా చదవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సహజంగా మనకు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి MPC, BPC, MEC, CEC, HEC, పాలిటెక్నిక్ ఈ కోర్సు గురించి తెలుసు. కానీ ఈరోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకు టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకు గవర్నమెంట్ వాళ్ళు పెట్టడం జరిగింది. చాలా హ్యాపీ కోర్సు, ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ మనకు చదువుకున్న కోర్సు. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో హేమ గారు. హలో హేమ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. హలో మ్యామ్, అడగండి. సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో. హేమ గారు అడగండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గ్రేట్ గుడ్ ఈవినింగ్ హేమ గారు, అడగండి మీ డౌట్ అడగండి. సార్, ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను, ఫైనల్ ఇయర్. గ్రేట్, కంగ్రాచులేషన్స్. ఈ ఫైనల్ ఇయర్ తర్వాత చెప్పండి, అడగమ్మా హేమ. ఇప్పుడు MBA చేయాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఇంతకు ముందుకున్న సిచ్యువేషన్ MNC వేరు, ఇప్పుడు వేరు కదా సార్. అవును. సో MBA తీసుకోవాలా లేకపోతే MCA తీసుకొని కోడింగ్ వైపు వెళ్ళాలా అని డౌట్ సార్. రైట్. అయితే ఈ పాండమిక్ అనేది మనకు లైఫ్ లాంగ్ ఉండదు.
ఆల్మోస్ట్ వచ్చి కూడా 4 months అయిపోయింది ఇండియాలో ప్రవేశించి కూడా, ఇంకో 3-4 months ఉంటుంది. అందువల్ల మనం చదివే కోర్సు లైఫ్ లాంగ్ కోర్స్ కాబట్టి, లైఫ్ టైం కోర్స్ కాబట్టి ఇప్పుడు డిగ్రీ అయిపోయింది కాబట్టి హిమ 21 years, ఇంకా 50 years 55 years బతుకుతావు. అందువలన మేనేజ్మెంట్ సైడ్ ఏదైనా ఇష్టం, ఇప్పుడు ఈ రోజు ఈ కమింగ్ 2-3 years కోసం చదువుకోవట్లేదు కదా, మనం ఇంట్రెస్ట్ ఏముంది, తర్వాత లాంగ్ టైంలో మనం ఎలాగ డెవలప్ కావచ్చు అనేది ఎంబీఏ మంచిదే, ఎంసీఏ మంచిదే. దాని నుంచి ఎప్పుడు కూడా ఎవరికైనా కోర్సులు 2 degrees. అందువల్ల నీ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకోవాల్సి కోరుతున్నాను. ఓకే సార్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో కిషన్ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. హలో సార్. కిషోర్. కిషన్ నాది 10th అయిపోయింది సార్. ఓకే కిషన్. నాది 10th అయిపోయింది. 5 years ప్రోగ్రామ్ ఉంటుంది కదా? అవును. 5 years ప్రోగ్రాంలో డిగ్రీలో మీ కాలేజ్లో బీబీఏ చేసుకోవచ్చు? ఎస్, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు 10th class అయిపోయింది కంటే ఇంటర్మీడియట్లో నువ్వేం చదువు అనుకుంటున్నావు? ఇప్పుడు టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు ఉంది, ఎంఈసిఈసి ఉంది మన దగ్గర. టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ కోర్సు 2 years చదువుతున్నాము. డిగ్రీ 3 years కోర్సు కూడా 5 years చదువుకోవచ్చు మన దగ్గరే, హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. లేదు సార్ బీబీఏ చదవాలని అడిగావు నన్ను. బీబీఏ చదవాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఎంఈసి కానీ సిఈసి కానీ చదివినట్లయితే హ్యాపీగా బీబీఏ ఈడిపి మన దగ్గర ఓన్లీ బీబీఏ కాదు, బీబీఏ ఈడిపి, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఈడిపి. ఈడిపి అంటే ఏంటి? ఈ ఫర్ ఎంటర్ప్రినర్షిప్, డి ఫర్ డెవలప్మెంట్, పి ఫర్ ప్రోగ్రామ్. అంటే ఎంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి? మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే ఒక చిన్న కంపెనీ పెడతాము, ఒక ఇండస్ట్రీ పెడతాము, మనం బ్రతుకుతూ ఇంకో 10 మందికి 100 మందికి దారి చూపించే వ్యక్తులుగా ఎదుగుతాం. దానికి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చదువు చెప్పకుండా స్టేటు కంట్రీలో ఇండస్ట్రీ పెట్టడం ఎలా పెట్టారు, ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నవి, లైక్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అని, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అనేసి, మరి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అనేసి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేసి, ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ అనేసి, మరి లాస్టిక్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్టు, ఆక్వాకల్చర్, ఇట్లాంటివన్నీ దగ్గర ఈ కామర్స్ బిజినెస్ 20 types బిజినెస్లు నేర్పిస్తాం కిషన్. అందువలన నీ మైండ్ని బట్టి మరి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదువుతాం అనేది ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా, 8121247247 కనిపిస్తుంది. బీబీఏ గురించి ఇంటర్మీడియట్ ఎంఈసీఈస్ గ్రూప్ అయితే, అదే టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు, వాటర్మెంట్ కోర్సు అయితే 96663636 కాల్ చేస్తే మీరు బ్రహ్మాండంగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఓకే సార్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో ప్రేమ్ సాగర్ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. ఓకే మేడం. ప్రేమ్ సాగర్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గ్రేట్, గుడ్ ఈవినింగ్ సార్. నాది బీబీఏ అయిపోయింది సార్. గ్రేట్, ఓకే, నైస్. ఇప్పుడు ఎంబీఏ చేద్దామనుకుంటున్నాను సార్. అదే ఎంబీఏలో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది. అయితే ఎంబీఏలో ఏ కోర్స్ చేసుకుంటే బాగుంటుంది కాదు కావాల్సింది, ఎంబీఏలో మనకి ఏ సబ్జెక్ట్ ఇష్టం అని, నీకు ఇష్టం దాంట్లో నెంబర్ అవుతావు. పేరేంటి? ప్రేమ్ సాగర్. ఎంబీఏ ఫినాన్స్ ఉంది, ఎంబీఏ హెచ్ఆర్ ఉంది, ఎంబీఏ మార్కెటింగ్ ఉంది, ఎంబీఏ రిటైల్ మేనేజ్మెంట్ ఉంది, ఎంబీఏ లాజిస్టిక్స్ ఉంది. అందువలన నీకు ఈ కోర్స్ చేస్తే నా మైండ్కి యాక్సెప్ట్ చేస్తుంది అన్నప్పుడు అది నువ్వు డెవలప్ అవుతావు. కానీ పలాంటి డిమాండ్ ఉంది దానివల్ల నేను చదువుతానంటే మాత్రం ఎప్పుడు డెవలప్ కలం, శాలరీ మీద డెవలప్ అవుతావు అనమాట. అందువల్ల నీకు ఇష్టమైన సబ్జెక్ట్లో నెంబర్ 1 ఎప్పుడైనా అవుతావు, అది నువ్వు గుర్తించాలి ఇష్టమైంది ఏంటది. ఓకే సార్, హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కోర్స్ చేయాలంటే ఎలాంటి అర్హతలు కావాలి? హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కోర్స్ చదవాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎనీ గ్రూపు, ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్, ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ చదివింది ఏదైనా పర్వాలేదు. ఎన్ఓసి నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా పాస్ అయినా కూడా పర్వాలేదు, కాకపోతే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. పాస్ అయితే 3 years డిగ్రీ హోటల్ కోర్స్ చేసుకోవడానికి ఆల్ ఆర్ ఎలిజిబుల్. ఓకే సార్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో ప్రవీణ్ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. మాలో హోటల్ మేనేజ్మెంట్ అయిపోయిందండి, ఇప్పుడు యూకే వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు యూకే వెళ్ళడం బాగుంటుందా? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయిపోయింది, యూకే ఇప్పుడు వద్దు. ఇంకొక 6 months ఆగితే యూకే కానీ యూఎస్ఏ కానీ అన్నీ సెటిల్ అన్నీ ఇంకొక అప్ టు December వరకు అంతా వరల్డ్ మొత్తం వాళ్ళు పీస్ఫుల్ అవుతుంది కాబట్టి హ్యాపీగా అప్పుడు వెళ్తూ. ఓకే సార్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో సాయితేజ గారు. సాయితేజ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సాయితేజ. నేను ఆర్ట్స్ కంప్లీట్ చేశాను, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇప్పుడు రీసెంట్ గా. నైస్, ఓకే. నెక్స్ట్ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఇస్ ద బెటర్ గ్రూప్ సజెషన్ ఏమన్నా? అంటే ఇప్పుడు నేను చెప్పాను ప్రేమ సార్ అన్న అబ్బాయికి, ఏది బెటరు అనే బదులు నీకేది నచ్చింది అనేది ఇంపార్టెంట్. అది తక్కువైనా పర్వాలేదు, కానీ నచ్చింది కాబట్టి దాని నెంబర్ 1 అవుతుంది అంతే. అది తక్కువ ఎక్కువ కాదు, కావాల్సింది ఇష్టంగా ఏది తెలుసుకోగలుగుతావు. ఇప్పుడు ఎంబీఏలో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి. ఎంబీఏ లాజిస్టిక్స్ అని, ఎంబీఏ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, రిటైల్ మేనేజ్మెంట్, సప్లై చైన్, ఇట్లాగా ఎంబీఏలో కూడా ఈ మధ్య చాలా వచ్చినాయి. ఇంతకుముందు ఎంబీఏ అంటే ఒకటే ఎంబీఏ ఉండేది,
ఇప్పుడు ఎంబీఏలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎంబీఎస్ వచ్చినాయి. అందువలన నీ మైండ్కి ఏది ఫినాన్స్ అంటే బాగా చదవగలుగుతావా, దాంట్లో ఎంబీఏ ఫినాన్స్ చేస్తే నెంబర్ 1 కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్గా వెళ్ళిపోవచ్చు. హెచ్ఆర్ అంటే ఇష్టం, నాకు అందరిని మాట్లాడటం ఇష్టము, మనుషుల్ని బాగా ఇష్టపడతావు, మంచి సలహాలు చెప్తావు, నువ్వు ఎంబీఏ హెచ్ఆర్ చేయి. మార్కెటింగ్, వస్తువుని ఒక ప్రోడక్ట్ అమ్మగలుగుతావు, కన్విన్స్ చేయగలుగుతావు, వస్తువు కొనిపించగలుగుతావు, మార్కెటింగ్ చేయి. నీ మైండ్కి ఏది ఇష్టమో అది చేయాలి. అంతేగాని వాళ్ళ మార్కెటింగ్ మంచి డిమాండ్ ఉంది, నీకు అసలు ఇతరులతో మాట్లాడే కన్విన్స్ మనస్తత్వం లేదు, నువ్వు ఎలా డెవలప్ అవుతావు? డిమాండ్ ఉన్నా కూడా అట్లా అనమాట. అందుకని నీ మైండ్కి అసలు ఏమేమి ఉన్నాయి, నీ మైండ్కి అంది ఇవన్నీ చెప్పగలిగే కావాలి. ఆ డీటెయిల్స్కి నువ్వు తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ మాట్లాడితే అన్ని విషయాలు చెప్పవచ్చు. ఓకే సార్, హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్లో మీరు ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? ఇప్పుడు మన మొత్తం 4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నవి. కూకట్పల్లిలో 2, హైదరాబాద్లో, అలాగనే సికింద్రాబాద్లో 2 ఇన్స్టిట్యూషన్స్, మొత్తం 4 ఇన్స్టిట్యూషన్స్, 7 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి 4 క్యాంపస్లో. మరి మనకు హైదరాబాద్ కూకట్పల్లిలో ఏసీ క్యాంపస్, నాన్ ఏసీ క్యాంపస్ ఉంది. నాన్ ఏసీ క్యాంపస్ పేరు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్. అందులో మనకు బీబీఏ ఈడిపి, బీబీఏ క్యాట్, బీబీఏ శాప్, అలాగా బీకామ్ బిజినెస్ అనాలిటిక్స్ అందిస్తూ ఉన్నాం. అలాగే ఐక్రియేటివ్ డిగ్రీ బిజినెస్ స్కూల్లో ఏం చేస్తుంటే ఇది కూడా మనకు కూకట్పల్లి మెయిన్ రోడ్లోనే ఉంది, నియర్ బీజేపీ ఆఫీసు, భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దగ్గర మనకు క్యాంపస్ ఉంది. మెయిన్ క్యాంపస్ బ్రహ్మాండమైన క్యాంపస్, మంచి ఇంటీరియర్తో ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ బిల్డింగ్. దాంట్లో కూడా మనకు బీబీఏ ఈడిపి అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బీబీఏ మనకు క్యాట్, బీబీఏ ఎస్ఏపి, బీకామ్ కంప్యూటర్స్ ఆ విధంగా ఉన్నవి. ఇది కూడా మనకు జనరల్గా కాకుండా మనకు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ఉంది. అలాగనే అల్వాల్లో డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇప్పటికి 16 years అని పెట్టి ఈరోజు మన తెలుగు స్టేట్స్ కానీ ఇండియా మొత్తం కానీ ఒక బ్రాండ్ నేమ్తో ఈరోజు డాక్టర్ నారాయణ అనగానే హోటల్ మేనేజ్మెంట్లో ఈరోజు 25 countries వెళ్ళి సెటిల్ అయిపోయారు. బ్రహ్మాండంగా మంచి ప్లేస్మెంట్తో వాళ్ళ బ్రహ్మాండ సెటిల్ అయిపోయారు. ఈ అల్వాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ కోసం ఈరోజు డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళందరికీ అందుబాటులో ఉన్న క్యాంపస్ మనకు హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ బిల్డింగ్ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో సతీష్ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. సార్ మా బ్రదర్ కి యూకే లో గ్లోబల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ లో అడ్మిషన్ వచ్చింది. రైట్, వెరీ గుడ్. ఫ్యూచర్ లో ఈ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ యూకే లో ఎలా ఉంటది ఫ్యూచర్, దీని గురించి అని ఐడియా ఉంటుందా? అది ఇప్పుడు ఎక్కడే నాట్ ఓన్లీ యూకే, నాట్ ఓన్లీ యూఎస్ఏ, ఎక్కడైనా హెల్త్ కేర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈరోజు చాలా ఇంపార్టెన్స్ పెరిగింది వాళ్ళ డాక్టర్స్ కానీ హెల్త్ కేర్ వాళ్ళకి కానివ్వండి. అందువలన ఈ 6 months అప్ టు డిసెంబర్ వరకు మనం ఆగినట్లయితే ఏ కోర్స్కైనా దేనికైనా డిమాండ్ ఉంటుంది. డిపెండ్ మనకు ఇంట్రెస్ట్ మీద సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో రాజశేఖర్ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం రాజశేఖర్ గారు. సార్ మేము హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాం సార్, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ రాజశేఖర్. హోటల్ మేనేజ్మెంట్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిసి ఇచ్చేసి ఇంకో గ్రేట్ గుడ్ న్యూస్ కూడా ఏంటంటే ఈ ఇయర్ నెగిటివ్లో పాజిటివ్ అన్నట్టుగా ఇంటర్మీడియట్ అందరూ పాస్ అయినట్టే. ఆల్మోస్ట్ రిజల్ట్ ఇన్స్టెంట్ కూడా పాస్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. 10th class అయితే ఆల్మోస్ట్ పాస్ అయ్యి అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. అందువల్ల 3 years కోర్స్ కాబట్టి రాజశేఖర్ మంచి లైఫ్ ఉంటుంది. ఈ రోజు నాడు నేడు అని కాకుండా, నిన్న నేడు రేపు కాకుండా ఎప్పుడు కూడా ఇది ఎవరికైనా కోర్స్ కాబట్టి చూస్ చేసుకుంటున్నందుకు మీకు ముందుగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. మరిన్ని డీటెయిల్స్ కోసం 96636536 కాల్ చేస్తే మీకు మరిన్ని డీటెయిల్స్ మన డైరెక్టర్ మేడం డాక్టర్ శ్రీదేవి మేడం మీకు ఆన్సర్ చేస్తారు. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో రాజా గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే రాజా. సార్ మా సిస్టర్ లాస్ట్ ఇయర్ బీకామ్ కంప్యూటర్ సైకిల్. ఓకే, అంటే ఎంబీఏకి అప్లై చేసాం. పీజీ చేస్తే బెటర్ ఉంటుందా అంటే ఎంబీఏ చేస్తే బెటర్ ఉంటుందా, అమ్మాయి కదా ఫ్యూచర్ ఏది బాగుంటుందా అన్నట్టుగా డౌట్ ఉంది సార్. ఇప్పుడు మనకి అమ్మాయి అబ్బాయి అని కాదు కావాల్సింది, కోర్స్ ఇంపార్టెంట్. కోర్సులో కూడా ఏంటంటే అమ్మాయికి ఏది ఇష్టము, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనం డాక్టర్ నారాయణ గ్రూపు మేనేజ్మెంట్ ఒకటే మనం డెవలప్ చేసే ఒక ఇంపార్టెంట్ అంటే వాళ్ళు గుర్తించేది అంటే ఇష్టం అనే పదం కావాలి. ఒకళ్ళు దాంట్లో డిమాండ్ ఉంది లేకపోతే దాంట్లో బాగా షైన్ అవుతున్నారు అని కావాల్సింది. మనకు దేంట్లో ఇష్టం ఉంది అనేది ఐడెంటిఫై చేయనట్టయితే మనం దాంట్లో 10 subjects తీసుకోవాలి.
10 గ్రూపులు తీసుకోవాలి, 10 డిగ్రీలు తీసుకోవాలి, అన్నిటి గురించి తెలుసుకోవాలి. మన మనసుకి ఏదైతే దీనివైపు నాకు మొగ్గు చూపిస్తుంది, ఇంట్రెస్ట్ కలుగుతుంది, దీన్ని ఎట్లా నెంబర్ వన్ అవుతాననే ఆ సైకాలజికల్ మైండ్ ఏదైతే ఆ దారి చూపిస్తుందో ఆ దారిలో సక్సెస్ అవుతాం. ఓకే సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీకు గత 10 సంవత్సరాలుగా 100% ప్లేస్మెంట్స్ ఇచ్చినందుకు గాను 3 నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి కదా సార్. అయితే మీ స్టూడెంట్స్ ఏ దేశాల్లో జాబ్స్ చేస్తున్నారు? ఈరోజు మన డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఐక్రియేటివ్ డిగ్రీ కాలేజీలో కానివ్వండి, ఈరోజు మనకు ప్లేస్మెంట్ కన్నా ఈరోజు మన ఇన్స్టిట్యూట్లో అందించే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. జనరల్గా సహజంగా సబ్జెక్ట్స్ టీచ్ చేయటమే కాకుండా మన దగ్గర డేరు కాన్ఫిడెంట్ ఎలా పెంచుకోవాలి, కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి, ఆ కాన్ఫిడెన్స్ ఆ డేర్ ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. సబ్జెక్ట్ ఈజీగా అయిపోతాయి. సబ్జెక్ట్ గురించి పెద్దగా నవే డేస్ ఇంపార్టెంట్గా సబ్జెక్ట్స్ ఇవాళ జనరల్గానే ఇవాళ చూసినట్లయితే పాస్ చేద్దాము, లేకపోతే ఏదో గ్రేడ్ మార్క్స్ ఇంతకుముందు జరిగిన వాటిని తీస్తూ ఉన్నారు. కానీ అంతకు మించి ఈరోజు మన ఇన్స్టిట్యూట్లో ఈ సబ్జెక్ట్ని లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి. ఎగ్జామ్స్ ఏముందండి, రాస్తాము అయిపోతుంది, ఒకసారి కదా ఇంకోసారి అయిపోతాను, అది కాదు కావాల్సింది. ఏదైతే మనకు లేదో ధైర్యం అనేది, కాన్ఫిడెన్స్ అనేది దేని ద్వారా వస్తుందో అది మనం అందిస్తూ ఉన్నాం. అందువలన ఈరోజు గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవాళ మన దగ్గర చదివిన వ్యక్తులకి క్లాస్ రూమ్ మెథడాలజీకి తక్కువ, మనకు గ్లోబల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు ఎక్కువగా నెట్వర్కింగ్ ఎక్కువ పెంచుకుంటాం. నెట్వర్కింగ్ ఈజ్ ఎ నెట్వర్క్. అంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్తో, అంటే ల్యాండ్ ఎవరు ఇస్తారు ఒక బిజినెస్ పెట్టుకోవడానికి, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ని కన్సల్ట్ అవ్వాలి, బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే ఏ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, సబ్సిడీస్ తీసుకోవాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఎవరు సజెషన్స్ ఇస్తారు, మార్కెటింగ్ స్కిల్స్ ఎవరు ఇస్తారు, ఇలాంటివన్నీ మన తెలుగు స్టేట్స్, తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఈరోజు మన ఇండియాలో 30 రాష్ట్రాల్లో మన గ్రిప్ ఉంది. నెట్వర్కింగ్, గ్రిప్ మీన్స్ నెట్వర్కింగ్ ఉంది. ఏ స్టేట్లో కూడా డాక్టర్ నారాయణ కాలేజీ అని అంటే మాకు తెలుసు, వారి స్టూడెంట్స్ మన స్టేట్ తీసుకొచ్చారు, మా ఇండస్ట్రీ తీసుకొచ్చారు అని లాస్ట్ ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి 16 years అవుతుంది. మామూలుగా బేసిక్గా 20 years అవుతుంది, కానీ ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి 15 నుండి 16 ఎంటర్ అయింది అనమాట. అందువలన 38 స్టేట్స్లలో గవర్నమెంట్ ఎంఎస్సి అంటాం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, డిఏసి అంటాం, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్, ఎన్ఎస్ఐసి అంటాం, నేషనల్ ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సెంటర్స్. ఇలాంటి అన్ని ఎక్కడికి పోయినా కూడా, ఏ ఇండస్ట్రీ అసోసియేషన్ పోయినా కూడా ఎస్ వీ నో వెరీ వెల్ డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్, డాక్టర్ నారాయణ కాలేజ్ స్టూడెంట్స్ ఎస్ చైర్మన్ సార్ స్వయంగా తీసుకుని వస్తారు ఇండస్ట్రీకి, మంచి ఐడియా ఇస్తారు, మంచి నాలెడ్జ్ ఇస్తారు, మంచి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తారు. ఇక్కడ చదివిన వ్యక్తి నేను బ్రతకలేను అనే ఆలోచన అయితే రాదు. నేను సొంత కాలపై నేను బ్రతకగలుగుతాను. ఇలాంటి ఈ కరోనా విషయంలో కూడా చాలామంది జాబ్స్ పోయి మేము ఎలా బ్రతుకుతున్నాము, చాలామంది కంపెనీస్ మూసిస్తారు, చాలామంది బిజినెస్ అయినా కూడా కాన్ఫిడెన్స్ ఉంటే చాలా విజయం సాధిస్తాం. ఈరోజు కరోనా వచ్చినా కూడా ధైర్యంతో చాలామంది విజయం సాధిస్తున్నారు. అలాగనే ఇలాంటి ధైర్యాన్ని మన ఇన్స్టిట్యూట్లో పుష్కలంగా అందిస్తారు. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో శోభ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. శోభ గారు అడగండి. గుడ్ ఈవినింగ్ అండి. హలో నమస్తే సార్. నమస్తే అండి, శోభ గారు అడగండి. సార్ పాపది ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే, పాపది ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఓకే అడగండి. అయిపోయింది, ఏం చేద్దాం, ఏం చెప్పిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చేయాలి అని. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మన దగ్గర 2 కోర్సులు అందిస్తున్నామండి. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండి, మంచి ఎనర్జెటిక్ ఉండి, నేను ఏదైనా సాధిస్తాను అనే అమ్మాయికి అలాంటి ఫీలింగ్స్ మీకు తెలుసు కాబట్టి, కూతురుగా తల్లిగా కూతురు గురించి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ 17 years కంప్లీట్ అయి ఉంటుంది. అందువలన అలాంటి ఎనర్జెటిక్ బాడీ, ఎనర్జెటిక్ మైండ్ ఉంటేనేమో మన దగ్గర బీబీ ఈడిపి చదివించండి అమ్మ, బ్రహ్మాండ స్థాయికి తీసుకెళ్దాం. అమ్మాయి ద్వారా ఒక 100 మందికి 1000 మందికి ఉపాధి, ఎంప్లాయ్మెంట్ కల్పించే శక్తివంతురాలుగా మనం తీర్చిద్దాం. అమ్మాయి అంత ఎనర్జెటిక్ పర్సన్ కాదు సార్. జాబ్ వస్తే లైఫ్లో ఒక ఎంజాయ్ చేసుకుంటూ బ్రతుకుతూ పోవాల్సిందే. కానీ అలాంటి అమ్మాయి మా అమ్మాయి అంటే మాత్రం హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివించండి. బ్రహ్మాండంగా ఎవరికి కలర్ఫుల్గా ఎవరిపైనా డిపెండ్ కాకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలాగా అమ్మాయి మైండ్ని బట్టి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయితే జాబ్లో సెటిల్ అవ్వచ్చు. అలాగనే మనకు ఎనర్జెటిక్ పర్సన్ అయితే మంచి ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా, మంచి హెచ్ఆర్ మేనేజర్గా తీసుకెళ్దాం. ఓకే సార్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ యాక్చువల్లీ నాది BBA కంప్లీట్ అయిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఓకే, స్పెషలైజేషన్ వచ్చేసి HR మాట. సో నాకు నెక్స్ట్ సైకాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్.
సో MBA లో సైకాలజీ ఏమైనా స్పెషలైజేషన్స్ ఉంటాయా? నేను ఎట్లా ఎంటర్ అవ్వచ్చు? ఎందుకంటే HR సైకాలజీ చాలా మంచి డిమాండ్ MNCs లో. సో సైకాలజీ ప్రకారం నేను MBA తో పాటు సైకాలజీ ఎట్లా చేయొచ్చు? ఇప్పుడు మంచి స్కోర్ ఉంది BBA HR లో. ఓకే, నైస్ అమ్మా. అయితే ఇప్పుడు MSc అప్లైడ్ సైకాలజీ ఉంది. నీకు నిజంగా సైకాలజీ ఇష్టమైతే MSc అప్లైడ్ సైకాలజీ చెన్నై మరి తమిళనాడులో మరి అన్నమలై యూనివర్సిటీలో అందిస్తూ ఉన్నారు. MBAలో సైకాలజీ సబ్జెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. ప్యూర్లీగా అదే చదవాలనుకుంటున్నావా లేకపోతే మేనేజ్మెంట్ చదవాలనుకుంటున్నావా అనేది ఒక స్పెసిఫిక్గా ఒక క్లారిటీకి వస్తే దాని గురించి మీరు ఫోన్ ద్వారా మనకు టైమ్స్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. అందువలన నీకు మేనేజ్మెంట్ నుంచి సైకాలజీ ఇష్టమా తక్కువ ఉంటుంది, మేజర్గా సైకాలజీ ఇష్టమా, అది ఎలా చదవాలనేది మనం ఆలోచిద్దాం. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో మహేందర్ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. హలో సార్. మహేందర్ చెప్పు నాన్న. హలో సార్. మహేందర్ వింటున్నాను, అడుగు అడుగు. సార్ నాది డిగ్రీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే ఓకే మహేందర్, నెక్స్ట్ MBA చేయాలనుకుంటున్నా సార్. వెరీ నైస్, చెయ్యి. MBAలో నీకు రకరకాల ఇప్పుడే చెప్పాను, MBA లాజిస్టిక్స్ అని, MBA HR, MBA మార్కెటింగ్, MBA ఫినాన్స్, MBA సప్లై మేనేజ్మెంట్, MBA రిటైల్ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి నీ మైండ్కి ఏది బాగుంటుంది, ఎక్కడ చదువుతావు అనుకుంటున్నావు, ఒక స్పెసిఫిక్గా క్లారిటీకి వచ్చేసి చదివితే బాగుంటుంది. ఓకే సార్, చెప్పండి సార్. ఇప్పుడు CA తీసుకొని CAలో సక్సెస్ అయితే మంచి పొజిషన్ వస్తుంది అంటారు కదా సార్, అలాగే ఈ BBA కానీ మన EDP కానీ చేస్తే మంచి పొజిషన్ వస్తుందా? షూర్లీగా. ఎందుకంటే ఇప్పుడు జనరల్ BBA కాదు, జనరల్ BBA ప్రతి వన్స్ అపాన్ టైము అసలు 5-6 ఇయర్స్ BBA అంటే ఎక్కడ ఏ కాలేజీలో లేదు. ఇప్పుడు BBA అంటే అన్ని కాలేజీలో పెట్టారు. అయితే BBA చదివితే గొప్పలు అవుతాము అనేది కాదు. BBA అనేది వన్ ఆఫ్ ది డిగ్రీస్ అంతే. డిగ్రీలో ఒక డిగ్రీ BBA. కానీ జనరల్ BBA చదవటం వల్ల దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒక స్పెషలైజేషన్ తీసుకోవాలి, అది కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్తో చదవాలి. ఈరోజు మన దగ్గర స్పెషల్గా దానికోసం కాలేజీ పేరే ఆ పేరు పెట్టాం, ఐక్రియేట్ డిగ్రీ కాలేజీని. ఐక్రియేట్ అంటే పేరులోనే ఉంది బలమైన పేరు, బలం. ఏంటి ఆ బలం అంటే స్ట్రెంత్ అంటే ఐక్రియేట్, ఐ అంటే ఇంటర్నేషనల్, క్రియేట్ అంటే CREAT, CR అంటే సెంటర్ ఫర్, E అంటే ఎంటర్ప్రినర్షిప్, A అంటే అడ్మినిస్ట్రేషన్, T అంటే టెక్నాలజీ. అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రినర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నాలజీ. అంటే ఒక ఎంటర్ప్రినర్గా అవుతారు మన దగ్గర. అంటే ఒక బిజినెస్ అని పెట్టాలి, ఒక ఇండస్ట్రీ పెట్టాలి. ఒకవేళ నేను బిజినెస్ పెట్టలేను, ఇండస్ట్రీ పెట్టలేను అంటే కనీసం మంచి అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి, ఒక కంపెనీకి అధిపతి అవ్వాలి, CEOగా, HRగా, GMగా వెళ్ళాలి. అలాంటి 2 కోణాలు మన ఇక్కడ పెట్టడం ఉద్దేశం. అసలు కాలేజీ పెట్టడం యొక్క ఆ సంకల్పం అది. మరి ఆ సంకల్పం దగ్గర చదివితే అలాంటి వ్యక్తులు తయారవుతారు. టెక్నాలజీని ఎందుకు పెట్టినాము? మరి ఒక పారిశ్రామికవేత్తకి, ఒక వ్యాపారవేత్తకి ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నాలజీ మిషనరీ, ఎలాంటి మిషనరీ వాడాలో తెలుసుకోవాలి. ఇదంతా రియల్గా ఎక్స్పోజర్ అందిస్తాను. ఈరోజు మన దగ్గర డిగ్రీ చదవాలి MBA చేసినట్టు లెక్క. అంటే MBAలో, IIMలో, పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్లో అందించే నాలెడ్జ్ ఇక్కడ డిగ్రీలో మనం అందిస్తా ఉన్నాం. మన చదివిన డిగ్రీ స్టూడెంట్స్ చాలామంది MBA చేశారు పెద్ద పెద్ద వాటిలో. వాళ్ళు చెప్పారు, సార్ అక్కడ ఏం MBAలో మాకేం జరగట్లేదు, ఇక్కడ BBA జరిగినా అక్కడ జరుగుతూ ఉన్నవి, మేము ముందుగానే అందిస్తున్నాం, మా ప్రొఫెసర్స్ మేమే ముందుగా ఆన్సర్ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మా ప్రొఫెసర్స్ మంచి ఇన్స్టిట్యూట్ చదివించారమ్మా, ఇక్కడ మేము చెప్పముందుగా మీరు అందిస్తూ ఉన్నారు, బిఫోర్ ఇంత నాలెడ్జ్ అందించిన గ్రేట్ అనేసి. అలాంటి స్పెసిఫిక్ ఇక్కడ మనం అందిస్తున్నాం కాబట్టి మంచిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, క్యాట్ కోచింగ్ కూడా మంచి IIMలో వెళ్ళడానికి కూడా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వెళ్ళడానికి కూడా క్యాట్ కామన్ అడ్మినిస్ట్రేషన్ కోచింగ్ కూడా మనం 3 years లాంగ్ టర్మ్ అందిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బిజినెస్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు. ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా, అకాడమిషియన్గా, మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల CEOల సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్ బోర్డ్ మెంబర్గా వ్యవహరిస్తూ, అలాగే మీరు గడించిన పారిశ్రామిక విజ్ఞానం ద్వారా అనేక వేల మంది యువతీ యువకులకు సరైన దిశా నిర్దేశం చేస్తూ యూత్కి మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటూ మీకు మా హృదయపూర్వక అభినందనలు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.